హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కొంపలో కుంపటి. ఇప్పుడు మనం చూసే వీడియో ఏమంటే ఇంట్లో ఆడవారు లేకున్నప్పుడు మగవాళ్ళు ఎలా చేసుకోవాలి పుట్టు అనేది చూస్తూ ఉన్నాం అనమాట. ఐ బికేమ్ ఎ కుక్కర్ ఫర్ వన్ డే, నాట్ నిక్కర్. ఈరోజు మన రెసిపీ ఏమంటే ఏమో నాకు కూడా తెలియదు. ఇంట్లో వస్తువులు చూసా అన్నీ ఖాళీ. సో సింపుల్గా బంగాళదుంప పులుసు పెట్టేద్దాం. పులుసా నాకు అర్థం కాలేదు సార్. మసాలా పెడతాం. కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డ, హ్యాష్ట్యాగ్ జగన్ మావయ్య. మా ఊర్లో ఉర్లగడ్డ అంటామప్ప, ఇది ఉల్లిగడ్డ అంటే ఇది బేసిక్గా ఎర్రగడ్డ. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర కావాల్సి పడుతుంది. నెక్స్ట్ దాని పేరేమి పచ్చిమిర్చి కావాల్సి పడుతుంది. నో, సో కారంతో అడ్జస్ట్ అయిపోదాం. ఓకే, మీ భాషలో చెప్పాలంటే పీల్ చేయాలప్ప. అంటే బియ్యం కాదు, మెయిన్గా ఒక చెప్పేది మర్చిపోతుంది. టమాటో మెయిన్ ఫ్లేవరే ఇది. దీన్ని యాడ్ చేయకుంటే బాగుండలేదు. 2 అవసరం లేదనుకుంటా. ఒకసారి కటింగ్ డన్. ఇంకా మెయిన్గా ఒక పాయింట్ ఏమంటే కటింగ్ ఏమంతా కంప్లీట్ చేసుకున్నాక అట్లే పోకూడదు, ఇదంతా క్లీన్ చేసిపోవాలి. అదంటే అమ్మొచ్చు గుతమెత్తని ఉసిరి సగడ్ల పరిస్థితి. వచ్చేసాం మన వంట ప్లేస్కి వచ్చేసాం. మొదటగా అన్నం కావాలి కదా. అన్నం కావాలంటే దాన్ని కడిగి నేను ఆల్రెడీ పెట్టానమాట. ఈ ప్రాసెస్ చెప్తే ఇంకా లేట్ అయిపోతుంది. సో ఆన్ చేసి దాన్ని పెట్టేస్తే దాని పాటికి అది అవుతూ ఉంటుంది అనమాట. మన పాటికి మనం చేస్తూ ఉండొచ్చు. లెట్స్ టేక్ ఒక బాణీలు తీసుకోవాలన్నమాట. పెట్టేసి కెమెరా కొంచెం బయట తిప్పాల, ఎందుకంటే మనం సరిగ్గా కనబడేది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒక సెట్. నెక్స్ట్ ఆ సౌండ్ జాస్తి చేస్తూ ఉంది. మళ్ళీ మనం డబ్బింగ్ చేసే కయ్యలతో సౌండ్ తగ్గించుకోరా బే. గన్ తీసుకోవాలా? ఇది నా గన్ను, ఓల్డ్ గన్. అది ఓల్డ్ గన్. ఇది న్యూ గన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఏంటో న్యూ గన్ చేసుకొని ఆన్ చేసుకోవాలా. బాడీలు పెట్టేసి ఇంత పెద్ద అవసరమా పెట్టేసి ఫస్ట్ నూనె వేసుకోవాలా. మీకు అందుబాటులో ఏ నూనె ఉంటే వాడుకోండి. నేనైతే ప్రస్తుతానికి గోల్డ్ విన్నర్ వాడేస్తానే. కొంచెం హెవీగా వేసుకోండి, బాగుంటుంది. ప్రకృతి పొడి వద్దు, హెవీగా వేసుకోవాలి. నెక్స్ట్ మీ ఊళ్ళో తాలింపు వేస్తారు కదా, మా ఊళ్ళో తిరిగిపోతు అంటాము. ఈ తాలింపుని దీన్ని ఆవాలంటారు మీరు, మేము సాసులు అంటాం. అంటాం ఈజీగా, సాసులు అంటాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఉడకాల అంటే నేను చూపించాను కదా. నూనె పోసా కాబట్టి అది కొంచెం వేడైతే ఉంది. దట్స్ ద బ్యూటీ. మన కెమెరామెన్ లేదు బాబాయ్, మనమే కెమెరామెన్, ఏమనుకోవద్దే. ఆవాలు వేసినప్పుడు అంటే సాసు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనిషి, లేకపోతే గుద్దు కాల్పు. టేస్ట్ కోసం శనగబెల్లు ఇక్కడ కెమెరా చూడమ్మా. అదే శనగబెల్లు ఇవే పెట్టాం. వేసేసి ఏదో గంటేస్తుంది కదా, గంటే అయిపోతే గంటే బాగా అట్లా చేసుకోవాలి. బాగా చూపించాలి వాటిని. చూపించాగా మనం కటింగ్ చేసినాం కదా, దాంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మీ పాష్ భాషలో, మా దీంట్లో ఎర్రగడ్డలు వేసుకోవాలమ్మా అంటాను. దీంట్లో మనం అమ్మ అయ్యాక నెక్స్ట్ టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకొని
మళ్ళీ బ్యాటింగ్ చేయాలి. 5 minutes later. మారుతుంది. నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కట్టింగ్ ఉల్లిగడ్డలు అంటే మీ ఊళ్ళో బంగాళదుంప, మా ఊళ్ళో కట్టింగ్ ఉల్లిగడ్డలు వేసుకొని బాగా తిప్పాలి. 2,000 years later. వాటర్ అంటే నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేస్తే కొంతసేపు ఉడుకుతుంది. నీళ్ళు పోసాక నీళ్ళు బాగా ఉడుకుతుంది అనమాట. గడ్డలు ఉడికేసి మనకి మంచి ఇది వస్తుంది. పర్ఫెక్ట్ సినారియో వస్తుంది అనమాట. అప్పుడు మధ్యలో మనం కూడా వాడేయాలి. ఏయ్ ఓకే పక్క యూ షుడ్ పుట్ సమ్ ఇంగ్రీడియంట్స్ లైక్ మసాలాస్. ఏం మసాలా వేద్దాం? కారం లేదా మెయిన్గా కారం, ఉప్పు వాడి కొంచెం అంతే. పట్టాలి కదా కాయలకి, ఇంకొంచెం వాడు. కారం చిక్కగా ఏమీ లేదు. ఒక స్పూన్ ముద్ర స్వామి గుర్తు మండిపోతుంది. కొద్దిగా అట్లా స్ప్రే చేయాలి. చాలు రా పా. మళ్ళీ ఎందుకు ఇదొకటి 3 మాటకుండా ఇదొకటి ఇన్నిసార్లు ఆఫీస్ ఏంటికంటే ఏమో ఇష్యూ ఇస్తాను, అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఇంకా ఏమన్నా స్మెల్ అనే స్మెల్ రావాలంటే చికెన్ మసాలా లేదా మటన్ మసాలా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇది మన రెసిపీలో న్యూ ఐటమ్ అన్నమాట. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. మటన్ మసాలా, ఇట్స్ పొంగింగ్. కెమెరా హీట్ అవుతుంది. సో ఒక 5 నిమిషాలు ఆఫ్ చేసి వస్తా. వెల్కమ్ బ్యాక్. పొంగింగ్ చూపిస్తాను మీకు ఎట్లా పొంగుతుంది అనేసి. ఇగో దిస్ ఇస్ కాల్డ్ పొంగింగ్. బుడు పొంగింగ్. నాకు వచ్చు కుక్ చేయడం. ఓకే, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇట్లా కుక్ చేసేటప్పుడు సెంటర్లో ఏదైనా ఇంట్లో ఉంటే మేయచ్చు. దట్స్ న్యాచురల్, మేయచ్చు. నెక్స్ట్ ఐటమ్ రాత్రి పెరుగు తోడు పెట్టామన్నమాట. అంటే పెరుగుకి పోస్తాం నా సైడ్లో, మీ సైడ్ తోడు పంపించినట్లే తోడు పోసింది అంటారు. ఆ పెరుగు అయిందో లేదో చూద్దాం. అయింది. 100% సక్సెస్. మనలో అది ఫెయిల్ అయినా ఇది సక్సెస్. మీకు తెలియదు ఏమంటే అది సక్సెస్. సూపర్. హ్యాండ్ వాష్ ఇంపార్టెంట్. ఫైనల్ టచ్ ఏమంటే కొత్తిమీరకు. అంటే రేట్లు చాలా ఉన్నాయని చేయొద్దండి, వేయకుండా ఉండొద్దండి, చేయాల. అప్పుడే బాగుంది. ఇట్లా పైనింగ్ వేస్తేనే ఒక ఫ్లేవర్ అది. 2,000 years later. ఫైనలీ డన్. చూపిస్తాను ఐటమ్ రెడీ మ్యాన్. ఐటమ్ రెడీ. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చూపిస్తా. ఇక్కడ లాజిక్ ఏమంటే టేస్ట్ చేసేటప్పుడు బాగాలేకపోయినా బాగుందని చెప్తారు. ఎలా తెలుసా? మీరు వచ్చి చూడలేరు కాబట్టి. సూపర్ అనేది ఏముంది. దిస్ ఈజ్ రైస్. 100% రైస్. నెక్స్ట్ రైస్ గంటే అది కింద ఉందా. రైస్ గంట తీసుకొని రైస్ తీసుకోవాలా. ఇప్పుడు అది ఫ్లాప్ అయినను మజ్జిగ ఉంది, దాంట్లో మేనేజ్ చేయొచ్చు. అది లాజిక్. అది ఫ్లాప్ అయితే హోటల్కి పోయి తినొచ్చు. అది మ్యాజిక్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అన్నం అండ్ డిష్ రెండు రెడీ.
ఇట్స్ టేస్టింగ్ టైం. ఊపేట వేసేసి కెమెరా బంద్ చేసి సబ్స్క్రైబ్ కరో అని చెప్పేసి వెళ్తూ ఉండదు. ఇంకా ఊపిరయ్యా. తీయగుంది. మటన్ యాడ్ ఉందిరా నీకులే. వెజ్ మటన్ వచ్చి తిని. సరే ఓకే ఉంటా. లెట్స్ సీ నెక్స్ట్ వీడియో. అంటే లాస్ట్లో ఏం చేస్తాను నాకు తెలియదు. నెక్స్ట్ ఈ ఛాన్స్ మాకు ఎప్పుడు చిక్కుతుందో. ఓకే ఓకే గైడ్స్, ఇంకో వీడియోలో చూద్దాం. బాయ్. హాయ్, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.